హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే ఆనియన్ పకోడా అండి. గట్టి పకోడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇక స్టవ్ ఆన్ చేస్తున్నానండి. కళాయిలో కొంచెం నేను ఫ్రై చేశానండి రాత్రి. కొంచెం ఆయిల్ ఉన్నది. ఇంకొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నానండి. గట్టి పకోడా అని చెప్పాను కదండి, ఆనియన్ పకోడా. ఇదిగోనండి శనగపిండి వేస్తున్నా. నేను కప్పు పెట్టుకున్నానండి. అంటే మీకు ఈజీగా తెలుస్తుంది అని చెప్పేసి నేను కప్పు కొలతలో పెట్టుకున్నానండి. ఇదిగోనండి కప్పు చూసారు కదండి. ఇది ఒక 3/4 దాకా 80% వేసానండి. మిగిలింది నేను ఇది రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి. ఒక 2 చెంచాలంతా రైస్ ఫ్లోర్ వేస్తున్నా. చూసారు కదండి, మొత్తం ఒక 80% ఏమో నేను శనగపిండి వేసానండి. మిగతా 20% నేను ఇది వేసానండి, ఇది రైస్ ఫ్లోర్ వేసాను. ఇప్పుడు ఆనియన్ వేయాలండి. ఒక 2 కప్స్ వేయాలండి. నేను మిర్చి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోనండి, మీకు అంటే కొలత చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లాగా మీకు చెప్తున్నానండి. ఇదిగోనండి 2 కప్పుల ఆనియన్ అంటే మనకి 1:2 అండి. ఒక 2 కప్పుల ఆనియన్ అయితే 1 కప్పు మనం ఇది వేసుకోవాలండి, శనగపిండి రైస్ ఫ్లోర్ కలిపి వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉన్నారు కదండి, ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఇట్లాగ మనం చేతితో ఇట్లాగంటే అయిపోతుందండి. ఇదిగోనండి ఇది ధనియాలండి. జస్ట్ కొంచెం మీరు చేత్తో చేసినా పర్వాలేదు, లేదంటే ఇట్లా రోట్లో ఇట్లాగ క్రష్ చేసేసి ఒక 2-3 సార్లు ఇట్లాగ దంచేసి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి, ధనియాల ఫ్లేవర్. ధనియాలు వేసానండి కొంచెం పొట్టి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా. ధనియాలు వేసినా కానీ ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి. ఇది కారం, మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇది కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇదిగోనండి సాల్ట్ వేస్తున్నా. ఒక చెంచా అంతా, ఫుల్గా చెంచా అంతా సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఇది బాగా కలపాలండి. మనకి ఆనియన్లో ఉన్న వాటరే చాలా వరకు సరిపోతుంది. వాటర్ చాలా తక్కువ పడుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. చాలా గట్టిగా కలుపుకోవాలి. ఇది గట్టి పకోడా అని చెప్పాను కాబట్టి ఎక్కువ నీళ్ళు ఏం పట్టవండి. మీరు సాల్ట్ కారం అది మీరు చూసుకోవచ్చండి. ఒకవేళ తెలియకపోతే కనుక నేనైతే నాకు అందాజా వేసేయనండి, నాకు తెలుసు కాబట్టి మీరు చూసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇదిగోనండి ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఆయిల్ కాగిపోయిందండి. మీకు ఆయిల్ బాగా కాగాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేపాలండి. వెంటనే కలపకూడదండి. ఒక్క 2-3 మినిట్స్ అయినాక మనం కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. ఏగినాయండి. అంటే మరీ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేయకూడదు, ఎందుకంటే తీసినాక కూడా మనకి కొంచెం కలర్ వస్తాయండి. తీసినాక ఆ వేడి ఉంటుంది కదా, వేడికి కొంచెం కలర్ వచ్చేస్తుంది. అందుకని ఇట్లా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చండి. మీ దగ్గర, నా దగ్గర టిష్యూ లేదండి. ఒకవేళ టిష్యూ ఉంటే కనుక టిష్యూలోకి తీసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక మనకి వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇవి కూడా తీసేస్తున్నా. అయిపోయింది. ఎందుకంటే నేను చెప్పాను కదండి, తీసినా కూడా కొంచెం కలర్ వస్తుందని చెప్పే కదా, అందుకని చెప్పేసి నేను తీసేస్తున్నా. ఆనియన్ పకోడా చాలా బాగుంటుందండి. మనం ఈవినింగ్ స్నాక్ కానీ, లేదంటే ఏదైనా పప్పు సాంబార్ అటువంటిది ఏదైనా చేసుకుంటే దాంట్లో కూడా మనం నంజుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి.
ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఆనియన్ పకోడా, గట్టి పకోడా అంటారు కదండి. సేమ్ నేను చెప్పినట్టు అదే కొలతలతో కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.